నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, పాకిస్తాన్ దేశం ప్రస్తుతం అట్టుడికిపోతోంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్య చేయబడ్డారని ఓ వార్త గత 4 రోజుల నుండి హల్చల్ చేస్తోంది. దీంతో పాకిస్తాన్లో తీవ్ర ఉద్రిక్తత అయితే కొనసాగుతోంది. అసలు నిజంగా ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా లేదా అన్నది అధికారికంగా ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఈ విషయం గురించి పూర్తిగా మీకు ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు క్రికెట్ హీరో, మాజీ ప్రధాని, ఇప్పుడు జైల్లో శిక్షణ అనుభవిస్తున్న రాజకీయ నాయకుడు. అతని మరణ వార్త విని అతని సపోర్టర్లు రావల్పిండిలో పెద్ద షోడౌన్కి అయితే సిద్ధమవుతున్నారు. గత వారం నుండి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ రావల్పిండి చుట్టూ టెన్షన్ పెరిగిపోతుంది. ఇమ్రాన్ ఖాన్ను ఎవరూ సంప్రదించలేకపోతున్నారు, అతని కుటుంబం కూడా. కాకపోతే జస్ట్ ఒక రోజు క్రితం అతని చెల్లెలు ఉజ్మా ఖాన్ జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని కలుసుకున్నానని, అతను ఇప్పటికైతే శారీరకంగా బాగానే ఉన్నాడు అని, కాకపోతే మానసికంగా కుంగిపోయాడు అన్న ఒక భయంకరమైన కథ రూపంలో చెప్పింది. అంటే అది నిజమా కాదా తెలియదు. ఎందుకంటే ప్రఖ్యాత UN సంస్థ కూడా పాకిస్తాన్ని అడిగింది అసలు ఇమ్రాన్ ఖాన్ బతుకున్నాడా లేదా అని. కానీ దానికి సంబంధించిన విజువల్స్ కానీ ఏమీ ఇంతవరకు బయటికి రాలేదు. ఈవెన్ వాళ్ళ చెల్లెలు లోపలికి వెళ్ళి ఆయన కలిశానని చెప్పిన తర్వాత కూడా విజువల్స్ రాలేదు. సో ఇదంతా ఒక బిగ్ జాబ్. ఇప్పటికైతే జైలు పరిసరాల ప్రాంతంలో సెక్షన్ 144 ఉన్న పోలీసులు బ్యాన్ చేసిన ఇస్లామాబాద్ హైకోర్టు ముందు అడియాలా జైలు వద్ద పెద్ద ప్రొటెస్టులు నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ ప్రకటించింది. ఇది కేవలం ఒక ప్రొటెస్ట్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక పెద్ద రాజకీయ యుద్ధం మొదలవుతున్న సంకేతం. ఇమ్రాన్ ఖాన్ ఎవరు, ఎందుకు ఈ రిమర్స్, ఏం జరుగుతుంది, మనం ఓ 10 పాయింట్ల ద్వారా ఈ కథని ఆసక్తికరంగా చూద్దాం. మొదటి పాయింట్, PTI ప్రొటెస్ట్ ప్లాన్ మధ్య ట్విన్ సిటీస్లో బ్యాన్ చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్కి యాక్సెస్ కోరుకున్న పార్టీ సభ్యుల్ని ఆపడానికి సెక్షన్ 144 ఆర్డర్ విధించింది. ఇస్లామాబాద్, రావల్పిండిలో 2 నెలలుగా ఈ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ PTI వీటితో ఆగలేదు. ఖైబర్ పఖ్తుంఖ్వా CM సుహైల్ అఫ్రీది ఇస్లామాబాద్ హైకోర్టు ముందు పెద్ద ప్రొటెస్ట్తో పాటు అడియాలా జైలు వద్ద మరొకటి నిర్వహిస్తామని బాహటంగానే ప్రకటించారు. ఇది ఒక సాధారణ డెమో అయితే కాదు, ఇది జైలు అధికారులు కోర్టు ఆర్డర్లను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ ఒక బలమైన రాజకీయ మూవ్ అని చెప్పొచ్చు. ఊహించండి ఫ్రెండ్స్, వేలాది సపోర్టర్లు రోడ్ల మీదకి వచ్చి పోలీసులతో ఎదుర్కొంటే ఏమవుతుంది? అదే పెద్ద షోడౌన్, అంటే దేశం మొత్తం షోడౌన్. ఇక రెండో పాయింట్, ఇమ్రాన్ ఖాన్ కంప్లీట్ ఐసోలేషన్లో ఉన్నారు. నవంబర్ 4 నుండి అతన్ని ఎవరూ సంప్రదించలేదు, కుటుంబ సభ్యులతో సహా. సీనియర్ లీడర్లు, లాయర్లు, డాక్టర్లు కూడా అసలు ఎవరూ సంప్రదించలేదు. ఇది టోటల్ సాలిటరీ కన్సైన్మెంట్. ఇది అత్యంత అలార్మింగ్ సిచ్యువేషన్ అని మాజీ క్రికెటర్ అఫ్రీది ఆవేదన వ్యక్తం చేశారు. 73 ఏళ్ల వయసులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఒంటరిగా దాదాపు 800 రోజులకు పైగా గడిపాడు ఇప్పటిదాకా. PTI వారు ఇది కోర్టు కంటెంప్ట్ అని చెప్తున్నారు. అందరూ హైకోర్టు ముందు సమావేశమై చీఫ్ జస్టిస్ ముందు ప్రొటెస్ట్ చేసి తర్వాత జైలుకు వెళ్ళి అతని సోదరులతో సాలిడారిటీ చూపిస్తామని ప్లాన్. ఇది ఒక సినిమా సీన్ లాంటిది, కానీ రియల్ లైఫ్లో అయితే జరుగుతుంది. ఇక మూడో పాయింట్, రావల్పిండిలో సెక్షన్ 144 మూడు రోజుల పాటు ఉంది. డిసెంబర్ 1 నుంచి 3 వరకు డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ నోటిఫికేషన్ జారీ చేసింది. డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ ఇమినెంట్ థ్రెట్స్ గుర్తించింది. సెన్సిటివ్ ఇన్స్టాలేషన్లు, రోడ్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చుట్టూ చాలామందిని మోహరించాడు. 5 మందికి మించి గ్యాదరింగ్స్ పూర్తిగా బ్యాన్ చేశాడు. ర్యాలీలు, ప్రొఫెషన్లు, డెమోలు, ధర్నాలు ఇవన్నీ అవుట్. ఆయుధాలు, స్ట్రైక్స్, పెట్రోల్ బాంబులు, ఇంప్రూవ్డ్ ఎక్స్ప్లోజివ్స్ క్యారీ చేయకూడదు. లౌడ్ స్పీకర్లు, హెడ్ స్పీచెస్ కూడా నో వే. ఇది పూర్తి లాక్డౌన్ లాంటిది. కానీ PTI సపోర్టర్లు వేటికి భయపడట్లేదు, వాళ్ళు వెళ్తున్నారు. అయితే పోలీసులు ఆపితే ఏమవుతుంది? బ్లడ్ షెడ్ అవుతుంది. టెన్షన్ టు టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక 4వ పాయింట్, ఇస్లామాబాద్లో 2 నెలల నుంచి 144 సెక్షన్ అమలవుతోంది. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆసిఫ్ యూసుఫుల్లా ఖాన్ అసెంబ్లీస్ ప్లాన్ చేస్తున్న కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఆర్డర్ చేసింది. పబ్లిక్ పీస్, లా అండ్ ఆర్డర్ కోసం ఇలా చేశామని, దీని గురించి భయపడొద్దని, ప్రజలు భయపడొద్దని విజ్ఞప్తి చేశారు. రావల్పిండి నోటిఫికేషన్ సెక్యూరిటీ కన్సర్న్స్ కారణంగా వచ్చింది. ఇది ఏమిటంటే ప్రభుత్వం చాలా భయపడుతోంది పెద్ద గ్యాదరింగ్స్ రావచ్చని. కానీ ఇమ్రాన్ సపోర్టర్లు ఇది మమ్మల్ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్తున్నారు. 2 మూలాల్లో ఒకే ప్రశ్న, ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ? అసలు ఎందుకు ఈ డార్క్నెస్? ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నాడు, చూపించవచ్చు కదా, విజువల్స్ చూపించవచ్చు కదా, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? అంతకంతకు పెరుగుతున్న ఈ వ్యతిరేకత, ఈ ఉద్యమం అయితే ఆగిపోద్ది కదా. ఇక 5వ పాయింట్, ప్రొటెస్ట్ ఎందుకు? ఇమ్రాన్ ఖాన్ 6 వారాలకు పైగా పబ్లిక్ వ్యూలో కనిపించలేదు. పార్టీ మెంబర్లు కానీ, కుటుంబం కానీ డైరెక్ట్ కాంటాక్ట్లో లేదు.
ఈ ఆప్షన్స్ కంట్రీ వైడ్ యాంగ్జైటీ క్రియేట్ చేస్తోంది. అసాసినేషన్ అటెంప్ట్ ఏమైనా జరిగిందా, అతని సీక్రెట్ కండిషన్స్లో ఉంచారా, పీపుల్ స్పెక్యులేషన్స్ మధ్య భయం పెరుగుతోంది. ఇది కేవలం రూమర్ కాదు, ఒక రియల్ ఫియర్. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పాలిటిక్స్లో ఒక ఐకాన్. అతని మరణం అంటే ఒక ఎరాండ అవుతుంది. సపోర్టర్లు ఇది తమ లీడర్ కోసం ఫైట్ అని చెప్తున్నారు. ఇక 6వ పాయింట్, ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ప్రూఫ్ ఆఫ్ లైఫ్ డిమాండ్ చేస్తున్నారు. కాసిం ఖాన్ రాయిటర్స్తో మాట్లాడుతూ కుటుంబానికి ఎలాంటి వెరిఫైబుల్ కాంటాక్ట్ లేదు, కోర్టు ఆర్డర్ ఉన్నా వీక్లీ మీటింగ్స్ కూడా జరగట్లేదు, అలాగే నిజం తెలియకపోవడం చాలా బాధాకరం, మా ఫాదర్ అసలు సేఫ్గా ఉన్నారా లేదా అన్న డౌట్. ఇది సైకలాజికల్ టార్చర్. అంతేకాకుండా రిలయబుల్ ఇన్ఫో లేదు, ఇది మా భయం అని ఆవేదన చెందుతున్నారు. ఇది హార్ట్ బ్రేకింగ్ ఫ్రెండ్స్. ఒక కుమారుడు తండ్రి గురించి ఇలా అనడం ఇది ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అని చూపిస్తోంది. ఇంతకీ ఈ విషయంపై ప్రభుత్వం ఏముంటుందో వెయిట్ ఫర్ ద ట్విస్ట్. 7వ పాయింట్, ప్రభుత్వ రెస్పాన్స్. పాకిస్తాన్ గవర్నమెంట్ అధికారులు ఈ రూమర్స్ను డినై చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ డెడ్ కస్టడీలో అయితే లేడు, ట్రాన్స్ఫర్ కూడా కాలేదు, అతను అడియాలా జైల్లోనే గుడ్ హెల్త్లో ఫుల్ మెడికేర్ పొందుతున్నాడని రావల్పిండి ప్రిజన్ అధికారులు జియో న్యూస్కి అయితే చెప్పారు. అయితే బయట చూపించవచ్చు కదా, విజువల్స్ తీసుకురావచ్చు కదా, అది మాత్రం కాదు. ఎవరు ఫ్యాక్ట్ చెక్ చేయలేదు కదా. ఇక్కడ ప్రభుత్వం చెప్పింది నమ్మాలా లేక కుటుంబ భయాలు సరైనవా? ఇక్కడే సస్పెన్స్ పెరుగుతుంది. 8వ పాయింట్, ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ కోర్టు కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేసింది. నవంబర్ 28న ఇస్లామాబాద్ హైకోర్టులో అడియాలా జైలు సూపరింటెండెంట్ ఇతర అధికారులపై మార్చ్ 24 కోర్టు ఆర్డర్ ప్రకారం వీక్లీ ట్వైస్ విజిటేషన్ రిస్టోర్ చేయాలని, కానీ వారు అది ఆపారని సీఎం అఫ్రిది సమక్షంలో సబ్మిట్ చేసింది. ఇది లీగల్ ఫైట్ మొదలు. కోర్టు ఆర్డర్లు ఉల్లంఘనలు, ఇది ప్రభుత్వ వ్యవస్థపై ప్రశ్నలు అయితే లేవనెత్తుంది. అలీమా ఖాన్ ధైర్యం చూడండి, కుటుంబం కోసం ఫైట్ చేస్తుంది. ఇక 9వ పాయింట్, ఇమ్రాన్ ఖాన్ జైల్లో టోటల్ 14 ఏళ్ళు. అతని లాంగ్ టర్మ్ జైలు శిక్షణ అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అతను ప్రధాని అయ్యాడు, కానీ ఇప్పుడు ఈ కేసుల్లో చిక్కున్నాడు. ఇది రాజకీయ వెంజన్సా, అతని సపోర్టర్లు అలాంటిదే అని చెప్తున్నారు. ఈ జైలు లైఫ్ అతన్ని బ్రేక్ చేస్తోందా లేక మరింత స్ట్రాంగ్ చేస్తుంది? చివరి పాయింట్, ఈ షోడౌన్ ఈ ఉద్యమం ఏం తీసుకొస్తుంది? పీటీఐ ప్రొటెస్టులు విజయవంతం అవుతాయా? ఇమ్రాన్ ఖాన్కి యాక్సెస్ వస్తుందా లేక పోలీస్ యాక్షన్స్తో వైలెన్స్ జరుగుతుందా? పాకిస్తాన్ పాలిటిక్స్ ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్, కానీ ఇది ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఫ్రెండ్స్, ఇమ్రాన్ ఖాన్ కథ ఇంకా అంతం కాలేదు. ఇది ఒక ఫైట్ ఫర్ జస్టిస్. అసలు నిజంగా ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడని అనుకుంటున్నారా? బతికే ఉంటే విజువల్స్ మాకు చూపించండి. అటు పాకిస్తాన్లోని ప్రజలు, ప్రపంచం ఎదురు చూస్తుంది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.